హలో, హాయ్, నమస్తే, నమస్కారం, అస్సలం అలైకుం, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాకనే బార్బెల్ వీడియో చూసిన, ఆ ఇష్యూని అడ్రెస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో చూసినప్పుడు నాకు ఒక రకమైన యాంగర్ వచ్చింది. ఒక మనిషి మీద 10 పైగా కేసులు ఒక ఇండస్ట్రీ నుంచి జస్ట్ మూవీకి ఎలా ఉంది అని చెప్పినందుకు. బాగుంటే బాగుందని చెప్తారు, బాలేకపోతే బాలేదని చెప్తారు. దాన్ని పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ లెక్క తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవాల్సింది పోయి అసలు నువ్వు చెప్పనే కూడదు అని స్ట్రైక్ లేయడం, కోట్ల కేసులు వేయడం, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. మన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. ఎవరు వాళ్ళ ఒపీనియన్ వాయిస్ చేసుకునే హక్కు ఉంది. ఎస్పెషలీ వెన్ యు ఆర్ పేయింగ్ అండ్ వాచింగ్ సంథింగ్, ఆర్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ పేయింగ్ ఫర్ ఎ ప్రోడక్ట్. సినిమా కూడా ఒక ప్రోడక్ట్. ఈ ఆర్గ్యుమెంట్ పెట్టకండి. దీని వెనకాల చాలా మంది వర్క్ చేస్తున్నారు వాళ్ళ లైవ్లీహుడ్ అని. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ మనీ వాళ్ళందరికీ పోతలేదు, సెట్ల మీద పనిచేసిన వాళ్ళకి పోతలేదు. అది పోయేది డైరెక్ట్లీ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, హీరోలకి మాత్రమే. అలాంటప్పుడు మీరు వచ్చి నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్ చేయకండి. చాలా మంది బతుకుతున్నారు సినిమాల మీద, మీరు చంపేస్తారు. మంచి సినిమాలు తీయండి, మంచి ప్రోడక్ట్ ఇవ్వండి, బాగుందనే చెప్తారు కదా. సపోజల్లీ నేను ఒక చాక్లెట్ కొనుక్కుంటా, చాక్లెట్ బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. ఇప్పుడు బాగాలేకపోయిందని బాగుందని ఎట్లా చెప్తా చెప్పు. దాని వెనక మస్తు మంది బతుకుతున్నారు, సెక్యూరిటీ గార్డ్ బతుకుతుండు, ఫ్యాక్టరీలో చాలా మంది వర్కర్లు బతుకుతున్నారు, నువ్వు బాగాలేదని ఎట్లా చెప్తావు అని అడుగుతారా? సంపాదించుకునేది కూడా అల్టిమేట్లీ ఫ్యాక్టరీ ఓడే కదా, ఓనరే కదా. ఇక్కడ కూడా అంతే కదా, హీరోలు, డైరెక్టర్లే, ప్రొడ్యూసర్లే సంపాదించుకుంటారు కదా. ఇట్స్ నాట్ గోయింగ్ టు ద వర్కర్స్ కదా. ఆ ఆర్గ్యుమెంట్ మాత్రం పెట్టకండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కర్బ్ చేయాలనుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. అది మానేయడం చాలా బెటర్. ఆల్రెడీ చూశారు, ఎన్ని కోర్టు కేసు చేసినా గానీ ఒక్క దాంట్లో కూడా తనకి ప్రాబ్లం ఏది రాలేదు. అన్ని విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది జస్ట్ డిలేయింగ్ టాక్టిక్ అన్నమాట. వాళ్ళు జస్ట్ సినిమా రివ్యూని కొన్ని రోజులు డిలే చేసి ఎంత డబ్బులు వస్తే అంత దండుకొని పోదాం, సింపుల్ గా చెప్తుంటే జనాలని పిచ్చోళ్ళు అనుకుంటారు, ఎస్పెషలీ వాళ్ళ ఫ్యాన్స్ ని. సో ఇది మీ ఫ్యాన్స్ అర్థం చేసుకొని మీ హీరోలను వర్షిప్ చేయడం ఆపేయడం బెటర్. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ ఉండే, ఇప్పుడు కూడా ప్రభాస్ ఫ్యానే, కానీ మంచిగా ఉండే మంచిగా ఉందని చెప్తాం. బాహుబలి వచ్చినప్పుడు మస్తు ఖుషి అయినా, కానీ తర్వాత సినిమాలు ఏవి నాకు ఆ రేంజ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు బాగాలేకపోతే బాగాలేదనే చెప్తా. సలార్ కూడా నాకు ఇష్టమే, కానీ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ బాహుబలి. ఆ తర్వాత ఏ సినిమాలో నాకు అంత రేంజ్ లో నచ్చలేదు. అందులో నచ్చిన పాయింట్స్ కొన్ని ఉంటాయి, నచ్చని పాయింట్స్ కొన్ని ఉంటాయి. నచ్చినవి బాగున్నాయని చెప్తాం, నచ్చకపోతే బాగాలేదని చెప్తాం. ఇప్పుడు బాగాలేదని బాగుందని ఎందుకు చెప్పమంటారు? కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అరే నచ్చిన వాళ్ళని చూసుకో. నువ్వు అంత ఉంటే నచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు నచ్చలేదని ఎట్లా అంటావు అంటే నాట్ హౌ డెమోక్రసీ వర్క్స్ కదా. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు అని ఉన్నాడు, ఆయన అన్ని మాటలు మాట్లాడిండు సినిమాకి రిలీజ్ ముందు. సినిమాలో చూస్తేనేమో రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం అడ్రస్ చేయడం కరెక్టా కాదా? ఇప్పుడు అది చేయడం వల్లనే కదా ఆయన వచ్చి పోస్ట్ పెట్టి మేము ఇవన్నీ తీసేస్తున్నాం అన్నది. అది చెయ్యకపోతే అదే కంటిన్యూ చేస్తాడు కదా, అదే ఫీలింగ్ లో బతికి మిగతా సినిమాలలో కూడా అట్లాంటివే వచ్చాయి కదా. ఇట్స్ సింపుల్. యాజ్ లాంగ్ యాజ్ యూ వాయిస్ అండ్ ఒపీనియన్, అప్పుడు కానీ వాళ్ళు చేంజ్ అవ్వరు. అంతే కదా. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఎట్లా నేర్చుకుంటా? వాళ్ళ మైండ్ లో నుంచి ఆ స్లిప్ అయింది అనుకోండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా గానీ, ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అది తీసుకుండు కదా ఆయన. అది తీసుకున్నట్టు నువ్వు పోస్ట్ పెట్టి వెనకంగా వెళ్ళి కేసేసి స్ట్రైక్ వేసి వీడియో తీపియడం ఎందుకు? దీనికి మళ్ళీ సపరేట్ ఆర్గనైజేషన్లు వచ్చినాయి. ఎందుకు? వాళ్ళకి డబ్బులు అనవసరంగా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆయన బాగుంది అన్న సినిమాకి మస్తు కలెక్షన్లు ఏమైనా పెరుగుతాయా? బాగాలేదన్న సినిమాకి తక్కువ అయిపోతాయా? ఆయన నచ్చిన సినిమాలు కూడా హిట్ అయినాయి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు శంకరవరప్రసాద్ తనకు నచ్చలేదు, కానీ సినిమా నడిచింది కదా. ఆయనకు నచ్చనివి నాకు కూడా నచ్చినాయి కొన్ని. నాకు నచ్చినాయి ఆయనకు నచ్చకపోవచ్చు, ఆయనకు నచ్చినాయి నాకు నచ్చకపోవచ్చు. సింపుల్ కదా. తను హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూస్తాడేమో, అతనికే కాదు. ఇప్పుడు ఇంతమందికి వేరే వేరే వాళ్ళకి కూడా స్ట్రైక్లు వేసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది వాయిస్ చేస్తారు. నా ఒపీనియన్ నేను వాయిస్ చేయాలి కదా. అందరికీ నచ్చాలి, నేను చేసిందే కరెక్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇట్లానే ఉంది. ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవ్వకపోతే చాలా కష్టం. దీని ఇంతకుముందు కూడా చెప్పిన, పోయే కాలంలో ఫ్యూచర్ లా ఇట్లనే చేసుకుంటా పోయారు అనుకో, చూడరు సినిమాలు ఎవరు. ఓటీటీ వచ్చినాక చూసుకుందాంలే అనుకుంటారు. మీరు రేట్లు పెంచుతారు, కానీ రేట్ కి తగ్గ ప్రోడక్ట్ ఇవ్వాలి కదా. కొన్ని ప్రొడక్షన్ కాస్ట్ అంత ఉంది అన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ కనిపించాలి కదా మూవీలో. కనిపిస్తలేదు. రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకొని ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అంటే ఎట్లా? మీరు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ పెట్టుకోండి, సేమ్ రేట్ ఇవ్వండి. సినిమా హిట్ అయితే రేట్ ఎక్కువ తీసుకోండి. ఆ ఆప్షన్ ఒకటి పెట్టుకోవచ్చు కదా. మీరు అప్ ఫ్రంట్ గా ఎక్కువ మనీ తీసుకొని సినిమా రేట్లు పెంచి వచ్చిన రోజులు గట్టిగా తీసేసుకొని సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా మాకు సంబంధం లేదంటే ఎట్లా? మార్చుకోవాలి ఈ పద్ధతి. తెలుగు ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీ, మొన్న వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వేసిరు స్ట్రైకులు. మొత్తం కంట్రీ వైడ్ గా ఎవరు నెగటివ్ గా మాట్లాడినా వేసిరు. ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది సినిమాలలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉన్నప్పుడు దాన్ని కర్బ్ చేయాలని ట్రై చేయకండి ప్లీజ్. ట్విట్టర్ లో కానీ, రెడిట్ లో కానీ, ఆన్లైన్ లో ట్రోలింగ్ కానీ చాలా చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. ఎందుకు? ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ అన్ని చెప్పినప్పుడు ఇంప్రూవ్ అయ్యేది మీ హీరో సినిమానే కదా. నెక్స్ట్ టైం పాజిటివ్ గా తీసుకొని ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పండి మీరు ఫ్యాన్స్ అయినప్పుడు. అంతే
అంతేగాని నువ్వు మా హీరోని ఎట్లా అన్నావు అంటే మీ హీరో అట్లాంటి సినిమాలే చేస్తుంటారు. మీరు చూసినవే మళ్ళా చూస్తారు. డబ్బులు బొక్క మీకే. మీతో పాటు మిగతా జనరల్ ఆడియన్స్ కూడా సఫర్ అయితుంటారు. బెటర్ ప్రొడక్ట్స్ తీయమని చెప్పండి. కొత్తదనం తీయమని చెప్పండి. సినిమా స్టోరీ లైన్ వేరేలా ఉన్నా కానీ కొత్తగా తీయని చెప్పండి. ఇప్పుడు డకాయిట్ ఉంది. ఆయనకు నచ్చలేదు. నాకు ఓకే అనిపించింది. సినిమా స్టోరీ ఏం లేదని నాకు తెలుసు. యాక్టింగ్ ఏం లేదని నాకు తెలుసు. కానీ టేకింగ్ నాకు నచ్చింది అని చెప్పిన నేను. ఆయనకు అది కూడా నచ్చలేదు. ఇట్స్ ఓకే. నేను ఒకటి చూసిన ఆయన ఒకటి చూసిండు దాంట్లో. పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్ ఇది. ఇట్స్ ఫైన్. సో ప్లీజ్ డోంట్ డూ దిస్ థింగ్. ఇది నేను చెప్పదలుచుకుంది. మీరు అడగచ్చు నువ్వెందుకు చేస్తున్నావురా, నీకేం సంబంధం, నువ్వు లేవు కదా అని. పెద్ద రీచ్ లేదు పాడలేదు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు రీచ్ లేదు కాబట్టి నాకు స్ట్రైక్ రాలేదు. ఓకే, అది మ్యాటర్ కాదు. నాకు నా మ్యాటర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఐఎమ్ వాయిసింగ్ మై ఒపీనియన్ ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దీనిపైన కూడా నా ఒపీనియన్ చెప్పే హక్కు నాకుంది. నా ఒపీనియన్ మీద ఒపీనియన్ చెప్పే హక్కు కూడా మీకు ఉంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఈ కాన్వర్సేషన్ అనేది కాన్స్టెంట్ గా నడుస్తుండాలి. దాన్ని ఆపడానికి ట్రై చేయక. ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇది కాన్స్టెంట్ గా జరుగుతుంటేనే ఇంప్రూవ్ అవుతుంది. బాలేదు అని చెప్పినప్పుడు ఆగిపోకుండా ఎందుకు బాలేదు అని ఆలోచిస్తే బాగుంటది. ఏదో రైమ్ అయింది కానీ బెటర్ చేసుకోవాలి. నేను ఫ్యూచర్ లో చెప్పలేను, ఏమో నా మీద కూడా రావచ్చు ఎప్పుడన్నా. బట్ నా ఒపీనియన్ అయితే ఇది. నేను 100% బార్బెల్ కి సపోర్ట్ చేస్తున్నా ఈ ఇష్యూలో. ఎవరు ఏం చేసినా ఏమనుకున్నా కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.